డిజిటల్ ఐడి అన్నటువంటి దాని మీద ఒక పక్కన బ్రిటన్లో ప్రిపేర్ చేస్తుంటే భారత్లో మనకు తెలియని కొన్ని అంశాలని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తూ అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉండడం అన్నది సంచలనం సృష్టిస్తుంది. ఇండియాలో ఉన్నటువంటి డిజిటల్ ఐడి అన్నది ఒక డిజాస్టర్ అయ్యింది. లక్షలాది మంది ప్రజలకి సంబంధించి బయోమెట్రిక్ సిస్టమ్ లింకింగ్ ఫుడ్డు, పెన్షన్స్, హెల్త్ కేరు ఇట్లాంటి వాటన్నిటికీ డిజిటల్ ఐడి వాడారు. అయితే దీని కారణంగా కొంతమంది క్రిమినల్స్ అది హ్యాక్ చేయడంతో క్లోన్డ్ ఐడెంటిటీస్తో కుటుంబాలని చిన్నాభిన్నం చేసుకొచ్చారు. ఇందులో వృద్ధులకి పెన్షన్స్ ఆగిపోయినాయి. చాలా చోట్లన హాస్పిటళ్లలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇన్సూరెన్స్ లాంటి వాటి విషయంలో కూడా దాదాపు డజన్ల కొద్దీ ప్రజలు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు, ప్రాణాలు కూడా కోల్పోయారు అన్నటువంటి పాయింట్ని మెన్షన్ చేసుకొస్తుంది. Over 1 billion people were forced into a system like this. It became one of the largest disasters of the century. In India, the government linked people's food rations, pensions, and even hospital access to a digital ID system. The problem ఇది అక్కడ మేధావులు వాళ్ళ దేశంలో వద్దని చెప్పే క్రమంలో భారత్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారా లేదా భారత్లో మనకి తెలియంది ఏదైనా జరిగిందా అన్నదే తెలియాల్సిన అంశం.